నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. నమస్తే అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. సార్ బాగున్నారా? బాగున్నాను, ఫైన్. సో అడుసుమల్లి శ్రీనివాసరావు గారు రోజు రోజుకి యంగ్గా తయారవుతా ఉన్నారు. అంతేనా? సరే, ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో కూటమి పొత్తు కొనసాగుతూ ముందుకెళ్తుంది? పొత్తు ధర్మాన్ని ఒకరికొకరు పాటిస్తారని అనుకోవచ్చా? అంటే ఇది ఉభయతారకం అండి. ఎందుకంటే ఎవరో ఒకరికి అవసరం ఉండి రెండో వాళ్ళకి అవసరం లేకపోతే ఆ పొత్తులు నిలబడవు. ఉభయతారకంగా ఉన్నది ఎప్పుడు కూడా నిలబడుతుంది. విన్ విన్ సిచ్యువేషన్ అంటారు దాన్ని. అలాగే ఎవరి కాళ్ళు మేము గొప్పోళ్ళు రెండో వాళ్ళు గొప్పోళ్ళు కాదని అనుకోకూడదు. ఇక్కడ అధినాయకులు కానీ ప్రధానంగా ఉండే నాయకులు ఎవరు కూడా ఆ రకమైన అభిప్రాయంతో లేరు. ఒకరి పట్ల ఒకళ్ళు మంచి విశ్వాసం అభిమానంతో ఉన్నారని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య బాండింగ్, బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు, అది చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉంది చాలామందికి. అంటే చాలామంది ఏం ఊహించారంటే ఈ పొత్తు అనేటువంటిది యాడ్వర్స్గా ఉంటుందేమో అని అనుకున్నారు చాలామంది. అవును, రకరకాల కారణాలు, ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది. నేనైతే దీనివల్ల ఇబ్బంది ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు పొత్తు వల్ల. ఎందుకంటే కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పరిణామక్రమం రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు కాదు, ప్రజారాజ్యం అప్పటి నుంచి కూడా ఆయన మెల్లమెల్లగా ఆయన పరిణితి చెందుతూ వచ్చాడు. ఆయన ఎలాగంటే ఆవేశాన్ని తగ్గించుకుంటూ యువరాజ్యం అప్పుడు ఎలా ఉన్నాడు ఆయన. తర్వాత 14లో పార్టీ పెట్టినప్పుడు నేను పదే ఓ మాట చెప్తాను. నేను చాలామంది నేను పవన్ కళ్యాణ్ గారిని ఏదో మోస్తున్నాను అనుకుంటాను. మోస్తాను అయితే ఇట్స్ సో వాట్, తప్పేముంది, మంచి అని చెప్పుకోవాలి. చెడును జగన్మోహన్ రెడ్డి దొంగోడు అంటాం. మంచి చెప్తాం, చెడు చెప్తాం. ఇక్కడ ఆయన పొత్తులో లేనప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎప్పుడు కూడా ఎక్కడో పొరపాటు జరిగింది అనుకున్నాను తప్ప నేనేం విమర్శించలేదు. ఆయన దెబ్బైపోతున్నాడని బాధపడ్డాను 19లో కూడా. 14లో పార్టీ పెట్టాడు. మీరు కానీ నేను కానీ ఆయన కానీ ఈయన కానీ ఎవరైనా ఒక రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ ఆశయం కానీ లక్ష్యం కానీ ఏముంటుంది? అధికారంలోకి రావాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి. మీ స్థాయిని బట్టి వార్డు మెంబరా, కౌన్సిలరా, కార్పొరేటరా, ఎమ్మెల్యేయా, జడ్పీటీసీయా, ఎంపీటీసీయా, సర్పంచా, ఏదో ఒక లక్ష్యంతో పనిచేస్తారు. అవును. అదే ఒక రాజకీయ పార్టీ పెట్టిన రాజకీయ నాయకుడు ఏమనుకుంటాడు? అధికారంలో రావాలనుకుంటాడు, లేకపోతే అధికారాన్ని పంచుకోవాలనుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. 2014 పార్టీ పెట్టి అనుకున్నాడు అలాగా? అనుకోలేదు కదా. పోటీ చేసినట్టయితే అధికారంలో భాగస్వామ్యం అవ్వాలని అనుకోలేదు కదా. అనుకుని ఉంటే పోటీ చేసేవాడు. అవును. అవాళ అతనికి కేడర్ లేకపోయినా, పార్టీ నిర్మాణం లేకపోయినా, పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ నాకు 10-15 సీట్లు కావాలి, 4-5 ఎంపీలో 3 ఎంపీలో కావాలి, 4 ఎంపీలో కావాలంటే ఇస్తారు ఎవరు? 100% ఇచ్చేవాళ్ళు. ఖచ్చితంగా గెలిచేవాడే కదా. డౌట్. ఆయన ప్రాతినిధ్యం 2014లోనే ఉన్నాం. అవును. అవాళ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అయ్యేవాడు. ఎంపీ అయ్యి ఉంటే కేంద్ర మంత్రి అయ్యేవాడు, ఎమ్మెల్యే అయ్యి ఉంటే రాష్ట్ర మంత్రి అయ్యేవాడు. అవునా కదా? అవును. ఇది వదిలేసినవాడు గొప్పవాడా కాదా? ఇది ఒక్క మాట చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. ఎవడన్నా 100% గొప్పవాడు, కానీ దేనికోసం చెప్పేదండి. నీ చేతిలోకి మిఠాయి పొట్లం వచ్చిన తర్వాత నీకు చాలా ఆకలిగా ఉన్నప్పుడు, నీకు అది తినాలని నువ్వు కోరుకున్నప్పుడు, నాకు వదిలే నువ్వు తీసుకొని ఇచ్చేసినట్టు మంచివాడే కదా. త్యాగమూర్తి అనాలి. ఇంకా నేను దాని గురించి అతని పట్ల నాకు అభిమానం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో త్యాగరాజు అన్నారు చూడండి. సినిమాల పరంగా కూడా నేను అతనంటే ఇష్టం. అతను సూపర్ గొప్ప నటుడు అని కాదు, ఎందుకు అతను స్క్రీన్ ప్రెజెన్స్ నాకు నచ్చుతుంది. ఎవడు పిచ్చాడికి ఆనందం. అంతే కదా సార్. నాది ఉన్మాదమైన పిచ్చి కాదు. నేను కృష్ణ గారి ఫేవరెట్. నేను మరి కృష్ణ గారు పెద్ద నటుడు కాదంటారు ఎవరన్నా. మాకు నచ్చుతాడు అతను, అంతే. నాకు నచ్చుతాడు అంతే, దేనికన్నా కానీ. అలాగే ఈయన పట్ల నాకు ఒక సానుకూలమైన అభిప్రాయం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బాగుంది. అవాళ బాగానే ఉంది, ఇవాళ బాగానే ఉంది, మొన్న బాగానే ఉంది, రేపు కూడా బాగుంటుంది. ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే 2019లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత ఆయన చాలామంది వెక్కిరించారు. ఆయన ఎవరిని ఏమీ అననప్పుడు, ఆయన విమర్శిస్తే ప్రతి విమర్శ వేరే రాజకీయంగా. ఆయన వ్యక్తిగతంగా ద్వేషించారు, దూషించారు, దారుణంగా మాట్లాడారు. ఆయన కుటుంబాన్ని, ఆయన వైవాహిక జీవితాన్ని వివరించారు. ఆయన వైవాహిక జీవితం ఎలా ఉంటే నీకెందుకురా బొక్క అంటాను నేను. అంతే కదా సార్. ఎవరికి రంకు లేదు, ఎవరు నిప్పర్తిగా ఉన్నారు.
అవును ఇవన్నీ గుండెల మీద చేసుకుని మాట్లాడాలి ఎవడన్నాను. అంటే ఒక్కసారి పచ్చిగా మాట్లాడాల్సి వస్తుంది. అవును దొన్నపోతుల మీద వాన కురిసినటువంటి మామూలుగా చెప్తే ఎవరికన్నాను. అవును అర్థమైందండి. ఇలా మాట్లాడినా ఏ రోజు కూడా అయినా దాని సమాధానం చెప్పలా. తల వంచుకుని వెళ్ళాడు. తల వంచుకున్నవాడు చిన్నవాడేం కాదండి, అతను తల ఎగరేస్తే అవతలవాడు చూడలేడు. అవును అదే పరిస్థితి వాళ్ళ ఎదురైంది. ఎంత దారుణంగా పోసాని కృష్ణమురళి ఇలాంటి మాట్లాడేసాడంటే, అవును చిరంజీవి గారి పక్కన మోకాళ్ళ మీద కూర్చునేవాడు. నేను చూసిన ఆ దృశ్యాన్ని. మరి అటువంటి వాడు వాళ్ళ కుటుంబాన్ని గురించి వాళ్ళ గురించి మాట్లాడొచ్చా? అవును అప్పుడు కేసీఆర్ గారు అతను సహించవచ్చా? ఒక రాజకీయ నాయకుడిగా ఇంకో రాజకీయ నాయకుడిని దారుణంగా దుర్భాషలాడుతుంటే తప్పురా అని చెప్పాలి, లేదంటే ముడ్డి పగల కొట్టాలా? అవును అక్కడ జగన్ గారు క్షమించే ఇది ఈ సంస్కృతిని పెంచి పోషిస్తే ఆ పావు నిన్ను కూడా కరుస్తుంది కదా ఏదో ఒక రోజు, అంతే కదా సార్. ఇలాంటి పరిస్థితులు ఆయన తనను అదొక మాట చెప్పాడు, తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడుతాడు. ఏ సూక్తి చెప్పినా దాన్ని ఆచరించాడు. చాలా దారుణంగా టీడీపీ వాళ్ళు వేధించాడు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎట్ ది సేమ్ డే పవన్ కళ్యాణ్ గారిని మాటలతో వేధించాడు. వాళ్ళ క్యాడర్ని ఏం చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా టార్గెట్ చేశారు. టీడీపీలోకి వచ్చినోడికి టాప్ టు బాటం అందరిని వేధించారు వాళ్ళు, ప్రధాన ప్రత్యర్థి కాబట్టి. ఈ పరిస్థితుల్లో ఆయన 22 ఆయన పార్టీ ఆవిర్భావం అన్నాడు, మాట చెప్పాడు, కూల్చేవాడు కావాలా నిర్మించేవాడు కావాలి, ఒకే ఒక లైన్. అది చాలా ప్రభావవంతమైన స్పీచ్. అది మీ ఓట్లు చేయాలని ఏమని చెప్పాడు. దాని అర్థం ఒక ఇండికేషను, ఒక సంకేతం. తర్వాత నుంచి క్రమక్రమంగా వాళ్ళ మధ్య సంబంధాలు మెరుగుపడినాయి. వాళ్ళు కలిసి ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికలకు వెళ్ళిన తర్వాత అద్వితీయమైన విజయం సాధించారు. ఇవాళకి కూడా ఎన్నికల ముందు ఏ రకమైతే వాళ్ళిద్దరు మధ్య బాండింగ్ ఉంది, వాళ్ళకి అదే బాండింగ్ కనపడుతుంది. పరస్పరం గౌరవం అనేటువంటిది ఎక్కడా కూడా తేడా లేకుండా ఉంది. కాబట్టి వాళ్ళది పవన్ కళ్యాణ్ గారు పదే ఎవడన్నా మధ్యలో అగ్గిపెట్టేట్టుకుని నిలబడుతూ ఉంటారు అంటిద్దామని. కులాలన్నీ మతాలన్నీ రకరకాల వేషాలు వేస్తారు. బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి కాపులని దూరం చేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల సహకారం లేకుండా సంపూర్ణ విజయం సాధించిందా అంటే బేసిక్గా కాపులు టీడీపీ సపోర్టర్స్ అక్కడ. ఎవరన్నా కొంత పార్టీలుగా విభేదించిన కాపులు ఎవరన్నా ఉండొచ్చేమో కానీ టీడీపీ స్ట్రాంగ్ సపోర్టర్స్ ఉంటారు అక్కడ. కాబట్టి అందరూ అనుకున్నట్టుగా కమ్మాళ్ళ పార్టీ కమ్మాళ్ళే ఎక్కువ కాంగ్రెస్లో ఉన్నారు అప్పుడు. అవును, ఎర్ర నారాయణ స్వామి గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ మెట్ల వచ్చినాడు ఇలాంటి వాళ్ళందరూ కాపులు, తోటోళ్ళు ఇలాంటి వాళ్ళందరూ టీడీపీ వెనకాల ఉండేవారు. కొత్తపల్లి సుబ్బరాయుడు గారు, తోట తిరుమూర్తులు గారు వీళ్ళందరూ టీడీపీ కదా. ఎస్పీబీ పట్టాభరామారావు గారు ఇలాంటి వాళ్ళందరూ, రాయవరం మున్సిపల్ గారు ఇలాంటి వాళ్ళందరూ కాంగ్రెస్లో ఉండేవారు. ఈస్ట్ అయినా వెస్ట్ అయినా కృష్ణా గుంటూరులో కూడా పెద్ద కమ్మాళ్ళ బాగా పేరున్న వాళ్ళు కాంగ్రెస్లో ఉండేవారు. వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి పార్టీ పెట్టారండి. కాబట్టి అది కులం గురించి ఆ జాడ్యం పట్టుకున్నవాడికి ఆ రోగ లక్షణాలతో మాట్లాడతారు కానీ కుల ప్రభావం అసలు ఉండదు. చెప్తారు, మాట్లాడతారు, అంతేగాని పని వచ్చేటప్పటికి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ వీళ్ళిద్దరు ఇడిపోయే అవకాశానికి వాళ్ళు విశ్వప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్ వాళ్ళని వాళ్ళ గ్యాంగ్ వీళ్ళిద్దరు కలవటం వల్ల మేము ఓడిపోయామనుకుంటున్నారు. అంతేగాని నువ్వు దరిద్రమైన పరిపాలన చేసావు, డే లైట్ రాబరీ చేసాం, మనం మద్యం పేరుతో విషాన్ని ఇచ్చాం, అరాచకం చేసాం, అంతులేని అవినీతి చేసామని అనుకుంటలేదు. అంటే వాళ్ళకి జ్ఞానోదయం అవ్వలేదు, వాళ్ళ పశ్చాత్తాపం లేదు, పరివర్తన లేదు. కాబట్టి ఈ కూటమికి చాలా ధీమాగా పడుకోవచ్చు ఇంట్లో నన్ను అడిగితే. ఎందుకంటే అతనిలో మార్పు రానంత వరకు కనీసం ప్రజలకి అతనిలో మార్పు వచ్చిన 10 ఏళ్ళ అవకాశం ఇవ్వరు అతనికి. అతనిలో ఇవాళ మార్పు అయినా తప్పు అయిపోయిందని అతను సహజంగానే ఎర్నోళ్ళు నవ్వకుండా పిచ్చి చూపులు చూసుకుంటూ తిరుగుతాడు, చేతులు పిసుకుంటున్నాయి. అలా చేష్టలు చేసినా కానీ నమ్మరు అతన్ని. ఎందుకంటే ఇటీవల కాలంలో మళ్ళీ మావిగానే అన్నాడు, బాబు ఇటు పిచ్చి వచ్చిందిరా బాబు అనుకుంటున్నాను అందరూ. దానికి స్ట్రాటజీ చెప్తున్నారు కదా సార్ వాళ్ళు. ఏమి స్ట్రాటజీ, బొచ్చు స్ట్రాటజీ ఏముంటుందండి? ఏదో పిచ్చి మాటలు మాట్లాడితే ఎర్రగడ్డలో ఒకసారి నెహ్రూ గారు ఎర్రగడ్డ వెళ్ళాడు, హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. పిచ్చి ఆసుపత్రి సందర్శనకి వెళ్ళాడు ఆయన. వెళ్తే అక్కడ కొంతమంది పిచ్చి రోగులు ఉంటారు కదా, మానసిక వ్యాధిగ్రస్తులు, వాళ్ళతో మాట్లాడుతుండగా ఆ మాట అన్నీ మాట్లాడేసిన తర్వాత నేను ఎవరో తెలుసా అన్నాడు అతను. ఎవరంటే నేను జవహర్లాల్ నెహ్రూ అన్నాడు. నువ్వు జవహర్లాల్ నెహ్రూ అయితే నేను మహాత్మా గాంధీ అన్నాడు అతను. అంటే ఇతను కూడా పిచ్చుడు అనుకున్నాడు.
అలాగే మావి కానీ మాట్లాడిన వాళ్ళు అందరూ పిచ్చోళ్ళే. ఆల్రెడీ సిఆర్డిఏ అమరావతి అన్ని ఉన్నదాన్ని వాళ్ళు ఏం చెప్పారో అదే చెప్పేసి ఇది మావి కానీ అంటే అసలు అర్థం ఉందా? మానసికంగా స్థితి సరిగ్గా లేనప్పుడు ఏమవుద్దంటే వాళ్ళ పరిస్థితి అయోమయంగా ఉంది. ఇప్పుడు వాళ్ళ గతం చాలా హీనం. ఎందుకంటే అక్రమాస్తులు, జైళ్ళు, బెయిళ్ళు, కోర్టుకు హాజరవ్వకుండా తిరగటం, కోడి కత్తి, బాబాయ్ మర్డర్ అంతా గజిపిచ్చి రక్త తర్పణం, రక్తంతో అన్నం తింటారు వాళ్ళు. వాళ్ళకి ఈ జనం ఏంట్రా, ఈ పరిపాలన ఏంటి, ప్రజలు ఎంత మంచి మ్యాండేట్ ఇచ్చారు. 151 అంటే చాలా గొప్ప మ్యాండేట్. రాజ్యం ఇస్తే అడుక్కుని చెప్ప కడిగి దాచిపెట్టుకున్నట్టు చేసుకున్నాడు అతను. ఎంత బాగా చేసుకోవచ్చండి అతను. చెడగొట్టుకున్నాడు. బాగా చేసుకుంటే ఓ 10 ఏళ్ళ అవకాశం ఉండేది కదా సార్. గ్యారంటీగా చెడగొట్టుకుని అతను ఈవీఎంలు అంటారు సిగ్గు లేకుండా. ఈవీఎం మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఈవీఎంలా అతనికి అవి మా ఓట్లు కావన్నాడు అప్పుడు సజ్జల రామకృష్ణ. మా వాళ్ళు వేరే నిజమే, వాళ్ళు వేరే ఉన్నారు. అవన్నీ దగ్గరుండి తీయించేసాం మేమే. అవునా? వాళ్ళకి బుర్ర పెట్టి పనిచేయాలి ఎలక్షన్లు అంటే. ఏడు మొఖం వేసుకుని రాళ్ళు తగిలిని గులక రాళ్ళు కత్తి, కోడి కత్తి అని రామలెత్త అన్నిసార్లు పని జరగండి. మాకు ఎక్కడ లోపం జరిగిందని చూసుకున్నాం. వీళ్ళు దొంగోట్లు ఇవన్నీ చూసాం. పొట్ట కొత్త అక్షరముక్క రానోడు డిగ్రీ సర్టిఫికేట్ వచ్చాడు, ఇలాంటి వాళ్ళు అందరినీ ఏరు పారేసాం. 4 ఏళ్ళు పనిచేసాం మేము. అన్నే రామకృష్ణన్ ఉంటాడు, ఇప్పుడు చనిపోయాడు ఆయన. అసలు ఏ ఓట్లు ఎక్కడ, ఏ బూతులు ఎన్ని ఉన్నాయి, ఎవరు ఏంటి, ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఒక ఇంటి నెంబర్ మీద ఎన్ని 100 ఓట్లు ఉన్నాయి, ఇవన్నీ తీయించాం దగ్గరుండి. శ్రద్ధగా పనిచేసాం. మా ఓట్లు తీసేశారు తెలుగుదేశం వాళ్ళే. అవన్నీ వీళ్ళని పట్టుకుని, వాలంటీర్లు పెట్టుకుని అవన్నీ జాయిన్ చేసుకున్నాం. లెవెల్ అయిపోయింది అంతే. ఒక్క దెబ్బకు 3 వికెట్లు పడ్డాయి. అర్థమైందండి? అది పని చేయాలి ఎలక్షన్కి, అంతేగాని మాటలని రోజు ఎలాగ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎలక్షన్లో గెలవరండి. ఎన్నికి ఎలక్షనీరింగ్ అంటారు దీన్ని. సో ఈ పొత్తు సక్రమంగా ముందుకు వెళ్తుంది అంటారా? ఖచ్చితంగా అనుమానమే ఉంది అందులో. ఏం ఇబ్బంది ఉంటుంది ఎవరికన్నా. ఇప్పుడు చిన్న అలకల్లో ఇతందా పార్టీలో ఉంటే జనసేన వాళ్ళకి ఉంటాయి. ఎందుకండి మీ సంస్థ ఉంది, మీ దగ్గర ఎప్పటి నుంచో పని చేస్తున్నా కూడా ఉంటాడు. కొత్తోడు తీసుకొచ్చి మొత్తం పెత్తనం అప్పు చెప్పి నెత్తిమే కూర్చోపెడితే మీకేం వాళ్ళు బాధపడతారు కదా. అంతే, అది సహజం. టీడీపీ విత్ ఇన్ టీడీపీలో కూడా ఉంటుంది. అవన్నీ వాళ్ళు సరి చేసుకోగలుగుతారు. అర్థమైందండి? ఇది పరిష్కారం లేని సమస్యలు కాదు, చిన్నవి ఉంటాయి. అది కొన్ని పరిష్కారం లేనివి ఉంటాయి. ఇది పరిష్కారం లేని సమస్యలు కాదు. వీళ్ళ మధ్య వచ్చి చిన్నవి ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. లేకపోతేనే ప్రమాదం. లేకపోతే ఇదేదో చాప కింద నీళ్ళ ప్రమాదం అన్నట్టు అందరూ నోరు మూసుకూరుకుంటే. సో పొత్తులకి ఎలాంటి ఇబ్బంది లేదంటారు? పవన్ కళ్యాణ్ గారు అన్న మాట మీద నిలబడతాడండి. 15 ఏళ్ళు 10 ఏళ్ళు అన్నాడు ముందు, తర్వాత 15 ఏళ్ళు అన్నాడు. ఖచ్చితంగా 15 ఏళ్ళు పొత్తులు ఉంటాయి, ఇందులో అనుమానం లేదు. అవసరం రాష్ట్రానికి. ఓకే, ఇది వాళ్ళ కోసం కాదండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం. టీడీపీ సుదీర్ఘకాల అధికారంలో ఉందండి. 82లో పార్టీ పెట్టారు, 83లో అధికారంలోకి వచ్చింది. 83 నుంచి 89 అదొక 7 ఏళ్ళు. తర్వాత 94 నుంచి 2004 వరకు 10 ఏళ్ళు, 17 ఏళ్ళు. తర్వాత 14 నుంచి 19 అదొక 22 ఏళ్ళు. ఇది ఒక 5 ఏళ్ళు లెక్కేసేసుకోండి. 27 ఏళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళు కొత్తగా పోయేదే ఉంటుంది వాళ్ళకి. అవును, మన రాష్ట్ర ప్రజలకు అవసరం ఈ కూటమి. జనసేనకి, టీడీపీకి, పవన్ కళ్యాణ్కి వాళ్ళకి ఏం కావాలి? ఆయనకి ఈ రాజకీయాల్లో దరిద్రం కంటే ఆయన సూపర్ స్టార్ కింద ఉన్నప్పుడే ఆయన ఒంటి మీద డాగ్ కూడా పడినకుండా చూసుకుంటారు. అవును కదా? ఇక్కడంటే అన్ని పనులు చేయాలి. అడ్డమైన కొడుకు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ. అక్కడ ఎవరన్నా మాట్లాడతాడా? అంతే కదా, అక్కడంతా చేత ఒక రకంగా ప్రజల్లోకి వచ్చి ఆయన కష్టాలు పడుతున్నాడు. అంతేగాని వాళ్ళకి ఏం అవసరం లేదు. మనకు అవసరం ఏంటంటే ఈ దొంగలో దోపిడీదారులు, దడ్డుపళ్ళు బ్యాచ్ రానివ్వకుండా ఉండాలంటే వీళ్ళందరూ కలిసి కట్టుకోండి. ప్రజల సహకారంతో ప్రజల తాలూకు మనోభావాలను అర్థం చేసుకుని ప్రజల తిరుగుబాటుకి వీళ్ళు బొమ్మలో ఫ్రంట్ పేజీలో ఉన్నారు. అంతే, ప్రజలు చేసిన తిరుగుబాటు. జగన్ మీద జనం తిరుగుబాటు చేశారు, తోసాదలు పడేశారు, ఆచూకీ లేకుండా చేశారు. మళ్ళా ఎలక్షన్కి ఆనవా లేకుండా పోతాడు. ఇది ఖాయం. ఎందుకంటే అది తెలిసే జగన్ దగ్గర నుంచి వెళ్ళిపోయినని చెప్పి ఎదవ డ్రామాలు ఆడుతున్న విజయసాయి రెడ్డి కూడా నువ్వు వాళ్ళిద్దరిని ఎడగొట్టకుండా నీకేం పని జరగదని డైరెక్ట్గా డిక్లేర్ చేశాడు. ఆ ప్రయత్నంలో ఉంటారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అగ్గిపెట్టేట్టు రెడీగా ఉంటారు అంటించేస్తాను. ఒకప్పుడు ఒక 25 ఏళ్ళ క్రితం అమలాపురంలో ఇల్లు తగలెట్టేసేవారు. ప్రతిరోజు ఒక ఏరియాలో ఇల్లు తగలెట్టిపోతూ ఉండేది. ఓ 30 ఏళ్ళ క్రితం, 95 ఆ ప్రాంతంలో.
ఏడ్రా బాబు ఇదంటే ఇల్లు ఖాళీ చేయడానికి తగలెట్టేస్తా ఉండేవారు అక్కడ స్థలాలు దెబ్బేస్తానికి. అలాగే రెడీగా ఉన్నారు వీళ్ళు. ఎక్కడ సందే ఇవ్వట్లేదు వీళ్ళు. ఇంకో విషయం చెప్పమంటారా, రాష్ట్రంలో పీస్ఫుల్ కండిషన్స్ చెడిపోకుండా ఉండడం కోసం వాళ్ళు ముడ్డి పగల కొట్టాల్సి వచ్చిన అవసరం వచ్చినా కానీ ఆగుతున్నారు వీళ్ళు. ఎంత సహనం సంయమనం వహిస్తున్నారు. ఇవి మీరు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు లోకేష్ గారు కానీ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం మీరు అట్టుకట్టున్నారు పెడతా ఉన్నారు. వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? ఏం లేదు. ఆ పని చేస్తే వాళ్ళకి మీకు తేడా ఉందని మీరు నేనే అంటాం. అవును. కాబట్టి ఎప్పుడు చేస్తారు అది చట్ట ప్రకారం చేస్తారు. చట్టానికి అప్పచెప్పారు. చట్టం తన పని తను చేసుకోమని అప్పచెప్పారు. చట్టం తన పని తను చేసుకుంటానే అప్పుడప్పుడు జగన్ పని కూడా చేసి పెడుతుంది. అంచేత ఎవడు చేసి పెడుతున్నాడో చూస్తారు, వాడికి టిక్ ఎడతారు. అలా టిక్లు ఇట్టించుకుంటున్నారు ఒక్కొక్కడు ఉన్నాయి. మేము ఐడెంటిఫై చేస్తాం, ప్రభుత్వం ఐడెంటిఫై చేద్ది, గ్యారంటీ వాళ్ళు పక్కతో వస్తారు. ఇది ప్రభుత్వంలో మంచినీటి బావిలో విషం కలిసినట్టు కలిసిపోయాడు జగన్ బ్యాచ్ రాష్ట్రంలోనూ. వాళ్ళందరినీ వేరు చేయాలంటే టైం పడుతుంది, కష్టం. ఈ లోపల మరి వాళ్ళ పనే చూస్తుంటే మరి రాష్ట్రం అభివృద్ధి ఏమైపోద్ది, అమరావతి అయిపోద్ది, పోలవరం ఏమైపోద్ది, వీళ్ళు ఇచ్చిన భరోసా హామీలు అవును వీళ్ళు ఏమైపోతాయని అయినా చూడాలి కదా, బాధ్యత కదా. ఇప్పుడు జగన్ లోపల అయితే సరిపోద్దా? పెన్షన్లు ఇవ్వద్దా? సంక్షేమం అమలు చేయొద్దా? అన్నీ అడుగుతారు కదా వాళ్ళు. వాళ్ళు అడుగుతారు, ప్రజలు అడుగుతారు. కాబట్టి అన్నీ చేసుకుంటానే ఇవన్నీ చేసుకుంటారు. కాబట్టి మీరు డోంట్ వర్రీ. ఈ పొద్దున ఎవడన్నా ట్రై చేసినట్టు దొరికేస్తాడ. వీళ్ళ మధ్య అగ్గి పెట్టడానికి ట్రై చేసేయడం కొండ కొంచెం ప్రయత్నం చేసినా ఖచ్చితంగా దొరికేస్తాడు. ఇది పరిస్థితి. ధన్యవాదాలు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు.